ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు వెళుతుంది? కొంపదీసి వీర్రాజాన్ని కలవడానికి వెళ్తుందా? నువ్వు అర్ధరాత్రి శ్రీవల్లి కుముదవల్లి పక్కన పడుకున్నదానివి. అసలు బయటికెలా వెళ్ళామమ్మా? వరదరాజుల ఇంటికే ఎందుకు వెళ్ళావు? ఆ ఇంట్లో విగ్రహాలున్నాయని నీకెలా తెలిసింది? అవి నీ చేతిలోకి ఎలా వచ్చాయి? నువ్వు ఎందుకు దోషిలాగా పంచాయతీలో నిలబడ్డావు? అన్నయ్య, అది అది ఆ విగ్రహాల్ని చూసినప్పుడు 12 ఏళ్ల క్రితం గుళ్ళో విగ్రహాలు మాయమైన విషయం నాకు గుర్తుకు రాకపోయుంటే అనవసరంగా నువ్వు శిక్ష అనుభవించేదానివి. పెళ్లి చేసుకుని ఇంటి పేరు మార్చుకోవాల్సిందానివి. దొంగ అనే ముద్ర వేసుకోబోయావు. నా చెల్లెల గురించి నాకు తెలుసు. నువ్వు ఆ టైంలో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావు అంటే అది విగ్రహాల గురించి అయితే కాదు. ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. అలాంటిదేం లేదన్నయ్య. అలాంటిదేం లేదని చెప్తుంది కదా బావా. ఇంకా వదిలే. అన్నయ్య ఆలోచించాల్సిన విషయం అంటున్నాడు. నువ్వంత ఈజీగా వదిలేస్తావేంటి శివ? వీర్రాజు బావ గురించి వెళ్ళావా అక్క? 2 రోజులుగా డల్గా ఉందని చెప్తే ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏదైతే ఏముంది బావా, అమృత చాలా మంచి పని చేసింది కదా. దొంగని పట్టించడం మంచి పనే అయ్యుండొచ్చు. కానీ ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవడం ముఖ్యమైన పని. అవునమృత, అక్కడ విగ్రహాలు ఉన్నాయన్న సంగతి తెలిస్తే మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు ఎందుకెళ్ళావు? అంటే మీ నిద్ర పాడు చేయడం ఎందుకు అని? కానీ నీ మీద దొంగ అనే ముద్ర పడితే అది జీవితాంతం పోదమ్మా. అరే, మంచి పని చేసినా కూడా ఎందుకు బావా నిలదీస్తావు? నేను అడుగుతుంది తను చేసిన పని గురించి కాదు, తను వెళ్ళిన పని గురించి. నా చెల్లెళ్ళు నేను లేనప్పుడు తలెత్తి కూడా చూడరు. ఎలాంటి విషయమైనా వాళ్ల తలకి ఎక్కించుకోరు. అలాంటిది ఒక్క మాట నాతో చెప్పకుండా తన పక్కనే పడుకున్న చెల్లెళ్ళకు కూడా అనుమానం రాకుండా తను ఎందుకు వెళ్ళింది? ఏంటి బావా, నీ చెల్లెల్ని అనుమానిస్తున్నావా? అనుమానం కాదు, అవసరం ఏంటో తెలుసుకోవాలి. చెప్పమృత, నువ్వు మంచి పని చేశావని ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. ఇక్కడ నిజం దాచేసి అన్నయ్య మనసు నొచ్చుకునేలా చేయొద్దు. తప్పు చేస్తే కదా నొచ్చుకోవాలి. అమృత మంచి పనే చేసింది. ఎలా చేసింది? ఎవరు చెప్పారు? అదే కదా నేను అడుగుతున్నా. నాకు సమాధానం రావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.